ఈ విజయవాడలో మన అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ రోజున విజయవాడలో చాలా చోట్ల టపాకాయలు కాల్చి మరీ సంబరాలు చేసుకున్నారు. అదే మర్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజయవాడ వస్తా అంటే దారి పొడుగున ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి బెంచ్ సెంటర్ వరకు దారి పొడుగున విద్యార్థులు మానవహారం ఏర్పాటు చేసి థ్యాంక్ యూ సీఎం సార్ మా ఊళ్ళో రాజధాని పెడుతున్నందుకు అని చెప్పి ప్లే కార్డులు పట్టుకుని నుంచున్నారు. అది మీకు గుర్తుందో లేదో తెలియదు, కానీ ఇప్పుడే కొంచెం తెలివి వచ్చిన కుర్రాళ్ళకి తెలియడం కోసం చెప్తున్నా. సెప్టెంబర్లో జరిగింది అది. ఆ తర్వాత విజయవాడ చుట్టుపక్కల అన్నారు తప్ప ఎక్కడ అన్నది ఏమి చెప్పలా. ఆ తర్వాత అక్టోబర్ 12నో అక్టోబర్ 31 అనుకుంటా, అక్టోబర్ 31వ తారీఖున అనుకుంటా శాసనసభలో తీర్మానమే చేశారు. ఏమనంటే విజయవాడ గుంటూరు నగరాల మధ్యన తుళ్ళూరు మండలం ప్రాంతంలో రాజధానిని పెట్టబోతున్నాం అని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఆ తీర్మానం చేయడానికి ముందు చాలా చర్చ జరిగింది. చర్చ జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ఆయన ఆ రోజుకి ఇంకా 30,000 50,000 ఎకరాలని ఎవరికి తెలియదు. అప్పటికి ఇంకా భూ సమీకరణ కూడా పూర్తిగా అదే మాటలు నడుస్తున్నాయి, ఆలోచన ఉంది తప్ప ఒక నిర్ణయానికి రాలా. ఏదో చర్చ నడుస్తుంది, ఎట్లా భూమి ఎట్లా అని. సరే, అక్టోబర్లో జరిగినటువంటి తీర్మానం టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పింది ఏంటంటే, మేము విజయవాడ ప్రాంతాల్లో రాజధాని పెట్టడానికి మాకు అభ్యంతరం ఏమీ లేదు, కానీ రాజధాని అనేది ఏదో చిన్నగా కడితే కాదు, కనీసం 30-40 వేల ఎకరాలు కావాలి అని చెప్పి ఆయన స్వయాన ఆయన నోటితో అన్నదే. అసెంబ్లీలో రికార్డు ఉంది, మనం ఏం కల్పించి చెప్తాంది కాదు, ఇది చెప్పాడు. సరే, 30-40 వేల ఎకరాలు ఆయన ఎందుకని ఉంటాడంటే ఆ రోజున వీళ్ళు ఎటకు తేలేరలే అంత భూమి అనుకుని ఉంటాడు. మొత్తానికి ప్రభుత్వం ఈ భూ సమీకరణ అనే విధానాన్ని కొత్తగా తీసుకొచ్చి ఆల్మోస్ట్ డెవలప్మెంట్ అగ్రిమెంట్ లాంటిది భూ సమీకరణ అంటే. మనం ఎక్కడన్నా టౌన్లో ప్లాట్ ఉంటే, ఒక 1000 గజాలు ఉంటే, ఎవరినన్నా బిల్డర్ని పిలిచి బాబు మీరు బిల్డింగ్ కట్టండి, అపార్ట్మెంట్లు కట్టండి, మాకు 50%, మాకు సగం ఇవ్వండి, మీరు సగం తీసుకోండి అని డెవలప్మెంట్ అగ్రిమెంట్లు రాసుకుంటారే, దాదాపుగా అట్లాంటిదే ఈ భూ సమీకరణ విధానం. రైతులందరూ డెవలప్మెంట్కి అగ్రిమెంట్కి ముందుకు వచ్చారు. మొత్తానికి చాలా రోజులు తర్జన భర్జనలు, మీరేమిస్తారు, మాకు 50% ఇస్తారా, ఎంత శాతం, ఎన్ని గజాలు ఇస్తారు, వీటి మీద నడిచింది. చివరికి ఏదో ఒక ఒప్పందానికి వచ్చారు. మొత్తానికి డిసెంబర్ వచ్చే నాటికి భూ సమీకరణ అమరావతి తుళ్ళూరు మండల కేంద్రంగా రాజధాని అనేది పక్కా అయిపోయింది.